అందరికీ ఇవ్వాల్సిన మెటీరియల్ ఇచ్చినము. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసి రీసర్వేకి ఆదేశించింది. అన్నా నేనేమంటా ఉన్నా, నిజంగా కులగణంలో మీరు పాల్గొనాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక పకడ్బందీగా చేసినంటే, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు పాల్గొనలే. వీళ్ళింట్లో వీళ్ళు నలుగురు, వాళ్ళో నలుగురు, వాళ్ళో నలుగురు, 8 మంది పక్కింటి కాడ కూర్చొని కూడా రాసుకురావచ్చు. అది చిత్తశుద్ధి ఉంటే పక్కింటి ఆయన కాడ కూర్చొని వీళ్ళు ఏమిటోళ్ళయా, వీళ్ళు విలమోళ్ళ, ఎంతమంది పిల్లలు అని చెప్తారు. నీకు చిత్తశుద్ధి లేక, మీరు సర్వే చక్కగా చేయక, ముఖం బాగలేక అద్దం బలగొట్టుకొని ఇలా హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలే. ఓకే, వాళ్ళు ఎవరో తెలియదా ఈ ప్రపంచానికి? ఇయ్యొచ్చు కదా. పోయిన ఎమ్మినరేటర్ ఎవరు, వాళ్ళు తిరస్కరించిన ఆయన ఎవరు, వాళ్ళ పేరు చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మనం 3,54,000 కుటుంబాలు పాల్గొనలేదని చెప్తా ఉన్నాం. వాళ్ళ లిస్ట్ ఏందో బయట పెట్టి చూద్దాం. ఎందుకు పోరాడం భయ్? ఇప్పుడు ఎస్ఎల్బీసీ కట్టుకున్నాం, ఎస్ఎల్బీసీ తవ్వుతా ఉన్నాం, కూలిపోయింది, కూలి పైసలు అయితే ఇవ్వాలిగా. సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసినామో అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. మరి కూలి చేసిన వాళ్ళకి కూలి పైసలు ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. అట్లా నేను పార్టీ అని చెప్పినా బాయ్ సాబ్. ఈ బీసీ జేఏసీ అనే వేదిక ద్వారా బీసీ ప్రజలను ఏకతాటి మీద తీసుకురావడే కార్యాచరణ చేస్తా ఉన్నాం. కార్యకర్త అంటే ఎక్కడ మాట్లాడమంటారు? మండల్లో మాట్లాడమంటారు. విషయం ఏంటంటే, మండల్లో బీసీలకు సంబంధించినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ పెట్టినప్పుడు మండల్ చైర్మన్ గారు నాకు ఇయ్యాలిగా బీసీ వర్గానికి మాట్లాడమని. అప్పుడు ఇయ్యలే. ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమన్నా ఇచ్చే. రెండోది ఏంటంటే, ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్లకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేసి చూపెడతా. పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? అవును, రమ్మని అంటున్నా. నా దగ్గరికి రండి, 6 గ్యారంటీలు అమలు కాకపోతే. రమ్మని అంటున్నాం. నా ఆఫీసు ఓపెన్ చేసి ఉంది. దాన్ని ఓవర్ యాక్షన్ చేయకు కానీ జరాలు. అది బంద్ చేయి. అది తెలుస్తూనే ఉంది కానీ బంద్ చేయి తమ్మి, బంద్ చేయి. క్వశ్చన్ అడిగినా ఆమె, క్వశ్చన్ అడిగింది ఆమె, నీకే కాదయా. క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏందో అడుగు. నీ క్వశ్చన్ అడుగు బాయ్ సాబ్, నీ క్వశ్చన్ ఏందో అడుగు ఫస్ట్. ఆమె అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. నా దగ్గర రండి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకి. ప్రభుత్వంతో కొట్లాడతాం, హామీలు ఇచ్చిన వాళ్ళతోటి.
కేసీఆర్ చేసినది కొంత కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే బయట పెట్టలేదు కానీ ఆ ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నాయి అవి, మొత్తం లేకుండా లేవు. ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి అవి. ఈ కేసీఆర్ గాడుప ఇంకో గాడుప నాకెందుకు బాయ్ సాబ్, బీసీల దిక్కు అయితే గాడుపు మారింది. ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్పిన వీడియో ఉంది, వింటావా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండు ఈ మాట, నేను రిప్లై ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోపో, గీలకిస్తానా అని చెప్పి పోయిండు. ఇయ్యలేదు బాయ్ సాబ్, అది ఇయ్యలేదు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు కదా అట్లా. మా రథం లాగడానికి ఆమె కూడా వస్తాడే, మేమెందుకు వద్దంటాం? బీసీ ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మోసినాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా మోయాల్సినటువంటి సమయం, ఇక అనివార్యంగా అందరు కూడా బీసీ జపం చేయాల్సిందే. అంటే ఒక్కటి, ఆ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మాలో ఉన్నమాట వాస్తవం. దానికోసం మేము చేయాల్సినటువంటి పనులన్నీ చేసినాం. వాళ్ళని గెలిపించుకోవడం అంటే రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడం అని చెప్పినాం కూడా. సో కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఆకాంక్షతోటి చాలా వర్క్ చేసినాం. కానీ రెండవది, ఏ సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాల సమావేశాలు పెట్టండి. మీరు ఆ సమావేశాలు పెట్టకుండా మీరు దీన్ని ఓన్ చేసుకోకపోతే ఇది అనాథ అవుద్ది. దీన్ని అనాథం చేయకండి. ఈ నివేదికను, ఈ వివరాలను అనాథం చేయకండి. మీరు ఆదరించండి, మీరే దాన్ని సొంతం చేసుకోండి. సొంతం చేసుకున్నప్పుడే మీకు ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. గౌడ్ సమావేశం గౌడ్స్ చేయండి, యాదవుల సమావేశం యాదవులు చేయండి, ముదిరాజుల సమావేశం ముదిరాజులు చేయండి, అదేవిధంగా పద్మశాలీల సమావేశం పద్మశాలీలు చేయండి, కురుబలు, ఇట్లా ఏ సామాజిక వర్గం, నేను ఒక్కటి కాదు, ఏవైతే 104 కులాలకు సంబంధించిన అన్నారో ఎవరి శక్తి మేరకు వాళ్ళకు. నేను మా శ్రీనివాస్ చెప్తున్న ఆరకట్క సమావేశాన్ని నువ్వు మొదలు పెట్టు శ్రీనివాస్, ఇమ్మీడియట్ గా నేను నీకు బాధ్యత ఇస్తున్నా. మిగతా అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి మీరు గ్రౌండ్ తీసుకుంటారా, మీరు ఫంక్షన్ హాల్ తీసుకుంటారా, మీరు ఏం తీసుకుంటారు, మీరు ఏం చేయగలుగుతారో మార్చి 10 తారీఖు లోపల అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఈ లెక్క పక్కా ఉంది, మేము దీన్ని ఆమోదిస్తున్నాం, దీని ప్రకారం మాకు సామాజికంగా ఆర్థికంగా విద్య ఉపాధి రాజకీయంగా అవకాశాలు కావాలని మీరు తీర్మానం చేయండి. మీ తీర్మానాలన్నింటిని తీసుకెళ్లి నేను రాహుల్ గాంధీ గారి ముందర పెడతా. మా రజక సోదరుల తరఫు నుంచి మా శంకర్కు చెప్తున్నా, నేను మా రజకులు అందరినీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరినీ సమావేశం పెద్ద మీటింగ్ పెట్టమని శంకర్కి ఆదేశాలు ఇస్తున్నా. నేను మా కుర్మ యాదవ్, మా కుర్మ సోదరులు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఎక్క మల్లేశం గారు, మిగతా సామాజిక వర్గాలకు కూడా ఎవరికైనా కష్టాలు ఉంటే వారు ఇంత సాయం చేస్తారు. రేపు చేసినప్పుడు మా ఒడేర్లు ఉన్నారు, జయపాల్ ఉన్నాడు, మా సరితమ్మ ఉంది. ఈ దీంట్లోనే అంటే నేను కొన్ని ఉదాహరణ చెప్తే, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గం మీ చేతనైన కాడికి మీ యూనిటీని ప్రదర్శించండి. మీరందరూ కలెక్టివ్గా దీన్ని ఓన్ చేసుకోండి. అప్పుడే దీనికి ఒక లీగల్ శాంటిటీ వస్తుంది. దీనివల్ల రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, విద్య కానీ, ఉపాధిలో కానీ మీకు ప్రయోజనం ఉంటుంది. మీరు ఇది ఓన్ చేసుకోకుండా మీరు ఏదో కావాలి అని ఆశిస్తే ఏమి రాదు, ఏమి రానియరు. చంద్రశేఖరరావు రానియాడు, కిషన్ రెడ్డి రానియాడు, వాళ్ళ జతకు బండి సంజయ్ కూడా తోడాడు. బండి సంజయ్ మోడీ ఓటు చెప్తే బండి సంజయ్ ఓటు చేస్తాడానే? మీరు చెప్పండి. మా రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి నేను చేసిన, వాళ్ళు మోడీ గారు వద్దంటారు కాబట్టి బండి సంజయ్ వద్దంటారు. సింపుల్. దీంట్లో ఏంది, పెద్ద సైన్స్ ఉందా, మ్యాథమెటిక్స్ ఉంది, ఏముంది? సింపుల్ అప్రోచ్. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇది చేయాల్సిందే అన్నాడు, నేను తూచా తప్పకుండా పాటించిన. వాళ్ళ నాయకుడు మోడీ బీసీల లెక్కలు వద్దన్నాడు, బండి సంజయ్ వద్దంటుండు. బండి సంజయ్ ఇష్టం ఎవరు అడిగిర్రు?
మనం కావాలనుకుంటున్నాం, కావాలనుకున్న వాళ్ళు మన సైడ్ నిలబడరు, వద్దు అనుకునే వాళ్ళు వాళ్ళ సైడ్ నిలబడరు, సింపుల్. అందుకే దీంట్లో ఈ సమావేశంలో మీరు కార్యాచరణ మా పిసిసి అధ్యక్షుడికి మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి నా సూచన, ఏ సామాజిక వర్గాలకు వాళ్ళకు ముఖ్యమైన నాయకులకు బాధ్యత ఇవ్వండి. ఏ డేట్ నాడు వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు, ఏ డేట్ నాడు వాళ్ళు నిర్వహించుకుంటారు, వాళ్ళ నిర్వహణ చేసుకోవడానికి వాళ్ళని ఇచ్చేయండి. ఏదైనా చిన్నదో పెద్దదో ఏదైనా ఎవరైనా బలహీనంగా ఉండి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మా ఏకే మల్లేశం ఉన్నాడు, లేకపోతే ఇటు పక్కన మా సోదరుడు మా మధు నీలం మధు ఉన్నాడు, ఇట్లా బలహీన వర్గాలలో బలంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మా బీర్ల ఐలే ఉన్నాడు, ఇట్లా బలహీన వర్గాలలో బలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఆదుకుంటారు, అదేమి ఇబ్బంది కాదు. ఏది ఉన్నా ఎవరికి వాళ్ళు దేపాలు కట్టు అంటే దేపాలు కప్ప చెప్పేసిన సీను కప్ప చెప్పేసిన అట్లా ఇంకా మీ ఇష్టం, ఆ సైడ్ నేను బోధించుకోలేదు. సో నా సూచన ఒక్కటే, ఒకరు సహకరించుకొని దీన్ని మనము ఓనర్షిప్ తీసుకోవాలి. ఇది ఓనర్షిప్ తీసుకోకపోతే ఇక మనకే నష్టము. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు దీన్ని జాతీయ స్థాయిలో ఈ నివేదికను పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ గారి మీద ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. రేపు జరగబోయే జనగణనలో కులగణన జరగాలంటే దీనికి ఒక చట్టబద్ధత రావాలి. చట్టబద్ధతతో పాటు ప్రజల ఆమోదం కూడా పొందాలి. చట్టం నేను చేస్తా, కానీ ప్రజల ఆమోదం లార్జర్ తెలంగాణ సమాజం అంతా దీన్ని ఆమోదించిందంటే చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీ అందరు అది చేయకుండా యూనివర్సిటీలలో సెమినార్లు పెట్టండి. కైలాష్ ఉన్నాడు, లేకపోతే మోటార్ రోహిత్ ఉన్నాడు, యూనివర్సిటీల పిల్లలు మీరు ఉన్నారు కదా, యూనివర్సిటీలలో మీరు సెమినార్స్ పెట్టండి. ఇంత మంచి యాక్టివిటీ చేసినా మేము తీసుకున్నామని యూనివర్సిటీ సెమినార్స్ మొదలు పెట్టండి, ఇంటలెక్చువల్ సెమినార్స్ పెట్టండి. ఇప్పుడు అదర్ సైడ్ వాళ్ళు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తారు, వాళ్ళు అన్ని రకాలుగా దీన్ని ముందుకెళ్ళకూడదని వాళ్ళు ఎక్కడైనా సూచన చేసినా మీరు చెప్పండి. నన్ను పక్కన పెట్టండి ముఖ్యమంత్రిగా. వీడు ఇంతమంది ఉన్నారు కదా, చంద్రశేఖరరావు ఏమైనా సూచన చేసిండా, హరీష్ రావు ఏమైనా చేసిండా, కిషన్ రెడ్డి ఏమైనా చేసిండా, లేకపోతే సంజయ్ ఏమైనా చేసిండా? మీరు చేసిన లెక్క తప్పు, సింపుల్, ఒకటే మాట. కాబట్టి అది వద్దు. ఇప్పుడు ఒకవేళ ఇందులో ఏదైనా లోపం, ఫలానా లోపం ఉందా, ఈ లోపాన్ని సరిదిద్దామని చెప్పమని ఉంది. ఏ లోపం లేదు కాబట్టి, ఏం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అబద్ధాలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీనికి మనం చూడనట్టు ఊరుకున్నా మనకెందుకులే, ఏదో వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. అది మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ సమస్య కాదు. ఇది 56.33% బలహీన వర్గాల సమస్య. దీనికి ఒక పరిష్కారం చూపించాలి. ఇది ఎక్స్రేనే కాదు, మెగా హెల్త్ చెకప్ అని నేను అనదలుచుకున్నా. రాహుల్ గాంధీ గారు ఎక్స్రే అన్నారు, నేను ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇది మెగా హెల్త్ చెకప్. దీంట్లో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మెగా హెల్త్ చెకప్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయినా వాడు కాగితం తిప్పి చూస్తారే ఈ సమస్య ఉన్నది, దీని పరిష్కారం ఏదో చూడాలని అంటారు. మీకు అసలు ఏ హెల్త్ చెకప్ లేకుండా మీరు ఎట్లా భవిష్యత్తులో ముందుకు పోతారు మిత్రులారా? సో దీన్ని మీరు అవతల కుట్రాన్ని తిప్పికొట్టుకుంటూనే దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా కార్యాచరణలో, ఎంతసేపు వాడు మనల్ని తిట్టిన వాడు మనం వాళ్ళు తిట్టడం కాదు, భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ పెట్టి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. రాహుల్ గాంధీ గారు మాకు ఒక సూచన చేసింది, ఇంటెలెక్చువల్స్ ఒక న్యూట్రల్ కమిటీ వేయండి. ఆ న్యూట్రల్ కమిటీ ఇచ్చే సూచనలు మనం రేపు పొద్దుగాల దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని. ఇదంతా కన్సెన్సస్ బిల్డ్ చేసే ఒక ప్రాసెస్. రాజ్యాంగం కూడా ఓవర్ నైట్ జరగల, ఎన్నో రకంగా చర్చలు చేసి, ఎన్నో కమిటీలు వేసి, ఎంతో మంది చేస్తే రాజ్యాంగం వచ్చింది. వచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. ఇది కూడా మనం ఈరోజు తయారు చేసుకునే భవిష్యత్తులో మన అవసరాలను బట్టి అమెండ్ చేసుకుంటాం. ఎట్లెట్లా దీన్ని మనం చట్టబద్ధత కల్పించాలి, భవిష్యత్తులో అమలు చేసేటప్పుడు ఏమేం చేయాలో ఒక పాలసీ డాక్యుమెంట్గా మారుతుంది. ఈ పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళు డిఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఎదురుగున్నోళ్ళు. దయచేసి మిత్రులారా, ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. రేపు ఎవరు వస్తారో, ఎవరు పోతారో, ఎవరి ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు. ఈరోజు మొండిగా ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు చెయ్యాలి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి